హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సర్వీస్ నౌ సంబంధించిన ఒక ఇంపోర్ట్ సెట్స్ సంబంధించినటువంటి డేటాను అయితే చూడబోతున్నాం. సో ఇంపోర్ట్ సెట్స్ అనేటువంటిది ఎలా చేస్తాము, అదే విధంగా ఒక ఇంపోర్ట్ సెట్ ను పెట్టేసి నేను సర్వీస్ నౌ లోకి మనం ఎక్సెల్ ఫైల్ డేటాను ఎలా పంపించబోతున్నాం, అదే విధంగా ఒకవేళ ఎక్సెల్ ఫైల్ లోకి డేటా ఎక్సెల్ ఫైల్ లో నుండి సర్వీస్ నౌ లోకి అయితే ఎలా మనం ఇంపోర్ట్ సెట్ ద్వారా పంపిస్తామో, అదే విధంగా మనకు సర్వీస్ నౌ లో ఉన్నటువంటి అకౌంట్ లో ఉన్నటువంటి డేటాను కూడా రికార్డ్స్ ఏదైతే మనం క్రియేట్ చేసుకుని ఉంటాయో అవన్నిటిని కూడా మళ్ళీ ఎక్సెల్ లో కూడా నేను ఎలా బ్యాకప్ తీసుకుంటానే విషయాన్ని కూడా మనం ఈ రోజు వీడియోలో చూడబోతున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటాను, ఎక్సెల్ ఫైల్ లో ఉన్నటువంటి డేటా అయిపోయి, ఎందుకంటే మనది వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక ట్రైనింగ్స్ చెప్పేటువంటి ఆర్గనైజేషన్. ఈ ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ లో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. వాళ్ళు కొత్తగా ట్రైనింగ్ అటెండ్ కావడానికి కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. దానిలో ఉన్నటువంటి డేటా నేను సర్వీస్ నౌ లోకి ఎలా పంపిస్తాను అనేటువంటి ఈ రోజు వీడియోలో మీకు నేను చూపిస్తాను. అదే విధంగా మళ్ళీ ఈ డేటాను ఎలా నేను ఎక్సెల్ లోకి తీసుకుంటానని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్సెల్ ఫైల్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఈ ఎక్సెల్ ఫైల్ లోపల 463 రికార్డ్స్ అయితే ఉన్నాయి నాకు ఇక్కడ. సో చూద్దాం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయట. 463 రికార్డ్స్ ఉన్నాయంటే మనకు సర్వీస్ నౌ లో డిఫరెంట్ కోర్సెస్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ. సో నేను సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం ఏంటంటే కోసమని ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేటువంటిది హైడ్ చేయడం జరిగింది. సరే, ఈ డేటా మొత్తాన్ని కూడా ఈ 463 రికార్డ్స్ ను నేను సర్వీస్ నౌ లోని నా ఏదైనా ఒక టేబుల్ ని తీసుకొని ఆ టేబుల్ లోకి పంపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఎలా పంపించగలుగుతున్నాను ఏంటి అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. సో నాకు నెంబర్ అనేటువంటిది ఉంది, వాళ్ళ యొక్క నేమ్ ఉంది, వాళ్ళ ఐటీలో పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది కనుక్కున్నాను. దాంతో పాటుగా సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ వాళ్ళు ఎంప్లాయ్ అయితే ఎస్ఆర్ నో అని, లేదంటే వాళ్ళకి ఏమైనా రెఫరెన్స్ ఎవరైనా ఇచ్చారా లేదా, అంటే ఎవరైనా రెఫరెన్స్ ద్వారా జాయిన్ అవుతున్నారా లేదా ఏ బ్యాచ్ లో జాయిన్ అవుతున్నారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మరి దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే నేను సర్వీస్ నౌ లోని నా యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కి అయితే వెళ్ళాను. నేను ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లోపల డేటాను తెచ్చుకోవాలన్నాను కదా. సో కాబట్టి ఇంపోర్ట్ సెట్స్ ద్వారా మనం డేటాను తెచ్చుకుందాం. సో దానికోసం నేను సింపుల్ గా ఇక్కడ ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఈ లెఫ్ట్ నావిగేటర్ లో లోడ్ డేటా అనేటువంటి దాన్ని టైప్ చేస్తున్నాను అనుకోండి. లోడ్ డేటా అనేటువంటి టైప్ చేయగానే మనకు ఇంపోర్ట్ సెట్స్ లోపల లోడ్ డేటా వచ్చింది కదా. సింపుల్ గా క్లిక్ చేయండి ఇక్కడ. సో ఎప్పుడైతే నేను లోడ్ డేటా మీద నేను క్లిక్ చేయగానే మనకి ఏమడిగింది, సో సర్వీస్ నౌ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, డైరెక్ట్ గా డేటాని అయితే సర్వీస్ నౌ లోకి ఎంటర్ చేయనివ్వదు. ఏమంటుంది, ఒక డమ్మీ టేబుల్ అయితే క్రియేట్ చేసుకొని డమ్మీ టేబుల్ లో పెట్టుకుంటుంది. ఆ డమ్మీ టేబుల్ కోసమే ఇక్కడ క్రియేట్ చేయాలా లేదంటే సో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా అని అడిగింది. అట్లా ఏం లేదండి, నేను క్రియేట్ చేస్తున్నాను అనేసి ఏదైనా ఒక నేమ్ ఇస్తున్నాను అనుకుందాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్ అనేటువంటి ఒక నేమ్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ సంబంధించినటువంటి డేటాబేసే కాబట్టి నాకు స్టూడెంట్స్ అనేటువంటి డేటాను కొత్తగా క్రియేట్ చేయడానికి ఇస్తున్నాను అనుకుందాం. సో చూద్దాం, ఇక్కడ నేను స్టూడెంట్స్ అనేటువంటి తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎగ్జిస్టింగ్ లేదు, నేను కొత్తగా అంటే దానికి సంబంధించిన డేటా లేదు అక్కడ, ఆ ఫీల్డ్ వాల్యూస్ అవన్నీ లేవు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే స్టూడెంట్స్ అని తీసుకున్నా పర్లేదు, మీరు ఏది తీసుకున్నా పర్లేదు, బట్ సో నేను ఏదో ఒక పేరు ఇచ్చేసి ఆ డమ్మీ టేబుల్ లోకి అయితే నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, రైట్. నేను ఒక టేబుల్ నేమ్ ఇచ్చాను. టేబుల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మరి ఫైల్ ఎక్కడుందట, ఎక్సెల్ ఫైల్ చూజ్ ఏ ఫైల్ అన్నారు కదా. సో చూజ్ ఏ ఫైల్ మీద నేను క్లిక్ చేసుకొని ఎక్కడైతే మన ఎక్సెల్ ఫైల్ ఉందో ఇదే కదా మనకు ప్రపోజల్ ఫామ్ అని ఉంది కదా. ఈ ప్రపోజల్ ఫామ్ అనే దాని మీద నేను సింపుల్ గా క్లిక్ చేసుకొని దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నాను అనుకోండి. అంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి ఆ డేటా మొత్తాన్ని కూడా 463 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు ఎక్సెల్ లో ఏది నాకు షీట్ నెంబర్ 1 కదా ఉంది, షీట్ నెంబర్ 1 లో డేటా ఉంది. అదే విధంగా హెడర్ అనేటువంటిది కాస్త రో అనేటువంటిది హెడ్డింగ్ అనేటువంటిది ఉంది, ఫస్ట్ రోలోనే ఉంది కదా. ఈ విధంగా బై డిఫాల్ట్ గా నాకు ఉన్నాయి. సో కావాలి అనుకుంటే నేను మార్చుకోవచ్చు. సింపుల్ గా నేను సబ్మిట్ అన్నాను అనుకోండి. చూడండి, ఇక్కడ నేను సబ్మిట్ అనగానే నాకు ఇక్కడ 463 రికార్డ్స్ అనేటువంటిది రన్నింగ్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఐ థింక్ విత్ ఇన్ హాఫ్ మినిట్ లో ఇది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిందా. ఇక్కడ మనకేంటి 463 రికార్డ్స్ అనేటువంటిది మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయాట, లోడ్ అయిపోయింది. బట్ మన టార్గెట్ లోకి అయితే రాలేదు. సో ఈ విధంగా మనకు లోడ్ అయిపోయింది, 463 రికార్డ్స్ అనేటువంటిది లోడ్ అయిపోయాయి. కానీ మన సర్వీస్ నౌ లో ఉన్నటువంటి టేబుల్ లోకి డేటా రావాలి కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక టేబుల్ ను క్రియేట్ చేసుకుందాం. ఇదంతా చూడండి, ఇక్కడ ఈ యొక్క లోడ్ అయిపోయిందంటే అప్లోడ్ అయిపోయింది అంతే.
కానీ సర్వీస్ నౌ లోకి అయితే రాలేదు. ఇంకా 100% సర్వీస్ నౌ టేబుల్ లోకి అయితే రాలేదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకోబోదాం. చూడండి ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇటువంటి క్లియర్ కట్ గా చూపిస్తుంది. రైట్. సో ఇక్కడ చూసుకొని నేను సింపుల్ గా ఏమంటున్నాను, నా యొక్క టేబుల్ మీదకి వెళ్ళేసి ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో దానికోసం నేను సింపుల్ గా మళ్ళీ నేను టేబుల్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా ఉందంటే సింపుల్ గా ఆల్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని టేబుల్ మీదకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం ఇక్కడ. రైట్. సో ఇక్కడ నేను లెఫ్ట్ నావిగేటర్ లో సింపుల్ గా ఏమన్నాను, టేబుల్స్ అంటున్నాను. ఎందుకంటే నేను టేబుల్ మీదకి వెళ్ళేసి సిస్టమ్ డెఫినేషన్ లో ఎక్కడైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ మీదకి వెళ్ళేసి నేను ఫీల్డ్ వాల్యూస్ అనేటువంటి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఏమేమి పెట్టుకుందాం మరి, ఇక్కడ టేబుల్ అనేటువంటి కొత్తగా క్రియేట్ చేయడానికి న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో పేరు ఏం పెట్టుకుందామంటే స్టూడెంట్స్ ప్రపోజల్ అనేటువంటి దాన్ని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే స్టూడెంట్స్ ప్రపోజల్ అనేటువంటి ఒక టేబుల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనుకుందాం. ఈ టేబుల్ నేమ్ అనేటువంటి క్రియేట్ చేసుకొని ఇక్కడ సో స్టూడెంట్స్ ప్రపోజల్ అన్నాను. అనేసి ఇక్కడ ఏమంటున్నాను, ఇక్కడ మెనూ నేమ్ వచ్చేసి ఏంటంటే మన యొక్క ఏంటి అడ్మిషన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకు మన ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇక్కడ స్టూడెంట్ ప్రపోజల్స్ అనండి, లేదంటే ట్రైనింగ్స్ అనండి, లేదా ట్రైనింగ్ స్టూడెంట్స్ అనండి, ఇంకా మీ ఇష్టం. సో మీరు ఏది కావాలంటే అది పెట్టుకోండి. ప్రస్తుతానికైతే నేను సో ఏదో ఒకటి ట్రైనింగ్ అనేటువంటిదో సంథింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా తీసుకొని ట్రైనింగ్ ప్రపోజల్స్ అన్నాను. ఇక్కడ ఏం చేద్దామంటే మరి ఫీల్డ్ వాల్యూస్ ఇవ్వాలి కదా. ఈ ఫీల్డ్ వాల్యూస్ అనేటువంటిది ఎక్కడి నుండి వస్తాయండి, ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తీసుకుంటున్నాను కాబట్టి ఆ ఎక్సెల్ ఫైల్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసుకొని రావాలా. సో చూడండి ఇక్కడ ఎక్సెల్ ఫైల్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అన్నిటిని కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నెంబర్ అని, నేమ్ అని, ఇవన్నీ మాక్సిమం అన్ని కూడా నేను ఏమి ఇస్తున్నానంటే స్ట్రింగ్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అక్కడున్న డేటా యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి రావాలి కాబట్టి మనం స్ట్రింగ్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో ప్రతి ఒక్కటి నెంబర్ కానీ, నేమ్ కానీ, మీరు చూడండి ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను అనుకోండి. సో చూద్దాం ఎలా ఎంట్రీ చేస్తున్నాను ఏంటి అనేటువంటి చూసే ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఆర్ యు వర్కింగ్ ఇన్ ఐటీ అనేటువంటిది అది కూడా స్ట్రింగ్ అనుకుందాం. సో లేదు మీరు ఏంటి ఏంటి ఇంకా ఏమున్నాయి, సో రెఫరెన్స్ అని కానీ, బ్యాచ్ అని కానీ, ఆర్ యు వర్కింగ్ అని ఐటీ అని ఉంది కదా, ఈ ఆర్ యు వర్కింగ్ అని ఐటీ అనేటువంటిది ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకోండి, లేదా స్ట్రింగ్ తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే అక్కడ మేబీ అప్పర్ కేస్, లోయర్ కేస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇబ్బంది అవుతుంది. మీ ఇష్టం, మీరు ఎట్లా తీసుకున్నా నో ప్రాబ్లం. సో నేనైతే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకున్నాను. సరే మీరు ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకున్నా పర్లేదు, లేదా మీరు డైరెక్ట్ గా మళ్ళీ స్ట్రింగ్ అని తీసుకున్న డేటాని క్యాప్చర్ చేసిన తర్వాత మీరు మార్చుకున్న ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. సో ఇవన్నీ నేను ఒకదానికొకటి నేను తీసుకుంటున్నాను. సో చూద్దాం ఒకసారి. జస్ట్ 2 minutes టైం తీసుకొని ఇవన్నీ ఎంట్రీ చేసే ప్రయత్నం చేస్తాను నేను. రైట్. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇవన్నిటి కూడా స్ట్రింగ్ అంటున్నాను. ఓకే. సో ఇక్కడ నేను ఎందుకు మాక్సిమం అనేటువంటిది ఎందుకు ఇస్తున్నాను తెలుసా? ఇప్పుడు మీకు అడ్రస్ అన్నారనుకోండి, అడ్రస్ గాని, లేదంటే బ్యాచ్ గాని, ఇవన్నీ ఏమవుతాయంటే లెటర్స్ అనేటువంటిది ఎక్కువగా లెటర్స్ వస్తుంటాయి. మాక్సిమం స్ట్రింగ్ ఫీల్డ్ అనేటువంటిది ఎన్ని క్యారెక్టర్స్‌ని అలో చేస్తుంది తెలుసా? ఓన్లీ 40 క్యారెక్టర్స్ మాత్రమే, మాక్సిమం 40 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేస్తుంది. మేబీ అడ్రస్ అనేటువంటిది వాళ్ళు అడ్రస్ టోటల్‌గా హౌస్ నంబర్ వాటితో సహా రాసారనుకోండి, మరి స్టోరేజ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. దానికోసం అని ఏం చేశానంటే నేను ఈ అడ్రస్ గాని, ఇటువంటి బ్యాచ్ అనేటువంటిది గాని, ఇటువంటి ఎక్కడైతే మనకు పెద్దగా వస్తాయి డేటా అనేటువంటిది ఈ సిట్యుయేషన్‌లో నేను కొంచెం 800 అనేటువంటిది అయితే తీసుకున్నాను. అంటే మనకు లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ లెటర్స్ ఇచ్చినా కూడా అది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో దానికోసం అనేటువంటిది నేను చూస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది కూడా 800 పెట్టాను. సో 800 పెట్టేసి నెక్స్ట్ ఏమన్నారు, సో ఏంటి ఇక్కడ మీకు సో ఎనీ రెఫరెన్స్ అన్నారు. రెఫరెన్స్ ఉండేంటే అది కూడా స్ట్రింగ్ అని తీసుకున్నాను. సో రెఫరెన్స్ ఎవరైనా ఇచ్చారా లేదా, సో కామన్‌గా అడుగుతారు కదా. ఎవరైనా ఆల్రెడీ మన దగ్గర ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చారనుకోండి. సో వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చారా? వాళ్ళు ఎవరు రెఫరెన్స్ ఇచ్చారు మీకు? సో ఎక్కడి నుండి మీరు ఏంటి ఈ ట్రైనింగ్‌లోకి యాడ్ అవుతున్నారు? మామూలుగా ఎక్కువ అయితే మన యూట్యూబ్‌లో చూసి వీడియోస్ చూసేసి మనకు ట్రైనింగ్‌లోకి అయితే యాడ్ అవుతారండి. సో ఏంటి ఎలా చెప్తున్నారు ఏంటి అనేటువంటిది ఇక్కడ యూట్యూబ్‌లో చూస్తారు. ఇక్కడ ఎలా ఎక్స్‌ప్లనేషన్ వస్తుంది.
సో ఆ ఎక్స్ప్లెనేషన్ మనకు అర్థం కాగలుగుతుందా లేదనేటువంటి చూసుకొని మనకు ట్రైనింగ్ లో జాయిన్ అవుతారు. కామెంట్స్ అనేటువంటిది కూడా ఉంది. కామెంట్స్ కూడా కొంతమంది చెప్తారు ఏంటి, సో వాళ్ళు దేనికోసం వస్తున్నారు, పర్పస్ ఏంటి అనేటువంటిది కూడా కొన్ని చెప్తారు కాబట్టి కామెంట్స్ కూడా పెట్టుకుందాం. ఇవన్నీ కూడా ఒక ప్రపోజల్, ట్రైనింగ్ ప్రపోజల్ కోసం ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తారు కదా, వాటి కోసమే ఇచ్చాను ఇక్కడ. సో ఇవన్నిటిని కూడా నేను ఫిల్అప్ చేసుకొని, అంటే ఇవన్నీ ఫీల్డ్స్ అనేటువంటి క్రియేట్ చేసుకొని సింపుల్ గా నేను సబ్మిట్ అంటున్నాను. ఓకే, సో సబ్మిట్ లేదా సేవ్ ఏదైనా పర్లేదు. సో సేవ్ అన్న తర్వాత ఏమవుతుంది మనకు, మన యొక్క ఈ ఫామ్ మీద సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా సేవ్ అయిపోతాయి. చూద్దాం ఒకసారి, సేవ్ చేస్తున్నాను ఇక్కడ. సేవ్ చేసుకోవడానికి సింపుల్ గా సేవ్ అన్నాను, లేదా సబ్మిట్ అన్నా పర్లేదు, నో ఇష్యూ, ఎట్లా అన్నా పర్లేదు. సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఎక్కడైతే నేను సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి మరి చూసుకోవాలి కదా, నేను ఈ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ కంటే ముందు ఒక్కసారి నేను డేటాను చూసుకోవాలనుకుంటున్నాను. సో నేను డేటాను చూసుకోవడానికి మళ్ళీ నేను ఎక్కడైతే స్టూడెంట్స్ ప్రపోజల్స్ అని సో ఏదైతే టేబుల్ ను క్రియేట్ చేసుకున్నానో ఆ టేబుల్ ను క్రియేట్ చేసుకున్న దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఒకసారి గమనించండి, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అన్ని క్రియేట్ అయి ఉన్నాయి. సో చూద్దాం మరి నిజంగా ఏమైనా డేటా ఉందా దీనిలో అంటే యాజ్ ఆఫ్ నో డేటా అనేటువంటిది లేదు. సో నేను ఫామ్ మీద క్లిక్ చేశాను. సరే ఫామ్ అయితే కనబడుతుంది. ఫామ్ వద్దు మనకు. ఏం కావాలి, మనకు కావాల్సింది సో డేటా కావాలి కాబట్టి అక్కడ లిస్ట్ వ్యూలోకి వెళ్దాం. సో చూద్దాం ఒకసారి, లిస్ట్ వ్యూలో నేను లిస్ట్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఈ లిస్ట్ మీద క్లిక్ చేయగానే మనకు లిస్ట్ కనబడింది. ఏముంది డేటా అంటే ఏ ఒక్క రికార్డ్ కూడా క్రియేట్ చేయబడి లేదు. సరే ఓకే, ఇది పక్కకు పెట్టేసి మనం ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సింపుల్ గా ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేశారనుకోండి, సో క్లిక్ చేయగానే మనకు ఒక ఎంప్టీ ఫామ్ అయితే వచ్చింది. అంటే ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది చేయమని వచ్చేసింది మనకు. సరే దీనికి ఒక పేరు అడుగుతున్నారు, మనకి ఏంటి, ఏమైనా పేరు పెట్టేద్దాం మనం. సో ఏదైతే ట్రాన్స్ఫార్మ్ కోసం మనకు గుర్తుండడం కోసం ఏదో ఒక పేరైతే పెట్టండి ఇక్కడ. సో ఈ యొక్క ట్రైనింగ్ ప్రపోజల్స్ అనో లేకుంటే సో సర్వీస్ నౌ ఫార్మ్స్ అనో ఏదో ఒకటి పెట్టండి, మన ఇష్టం, మనం ఏది పెట్టుకున్నా పర్లేదు. ఆల్రెడీ సోర్స్ టేబుల్ అయితే స్టూడెంట్స్ అని తీసుకోబడింది. నేను టార్గెట్ టేబుల్ అనేటువంటిది స్టూడెంట్స్ ప్రపోజల్ అనేటువంటి తీసుకున్నాను. ఇక్కడ నేను ఏది కూడా కండిషన్స్ అయితే పెట్టట్లేదు, అంటే స్క్రిప్టింగ్ అని ఏం రాయట్లేదు. కారణం ఏంటంటే ఫస్ట్ టైం రికార్డ్స్ అనేటువంటిది నేను ఎంట్రీ చేస్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు. అండ్ దీంతో పాటుగా మరి ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ కూడా చేయాలి కదా. మ్యాపింగ్ అంటే అర్థం ఏంటి తెలుసా, జతపరచడం. జతపరచడం అంటే ఏంటి మరి అంటే నాకు వచ్చేటువంటి సోర్స్ ఫీల్డ్ లోపల, అంటే సోర్స్ టేబుల్లో ఉన్నటువంటి ఏదైతే స్టూడెంట్స్ అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి ఆ రికార్డ్స్ అనేటువంటిది మన టార్గెట్ టేబుల్లో ఉన్నటువంటి సోర్స్ టేబుల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ అనేటువంటిది మన టార్గెట్ టేబుల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ తోని జతపరచాలా. సో మనకు తెలుసు అది అడ్రస్ అంటే అడ్రస్ అని, లేదంటే నెక్స్ట్ ఏంటి, మనకు నేమ్ అంటే నేమ్ అని, నెంబర్ అంటే నెంబర్ అని తెలుసు. కానీ మేబీ సోర్స్ టేబుల్లో ఉన్న వాటిని మనం ఇక్కడ టార్గెట్ టేబుల్లోకి రాసుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేబీ ఏమన్నా రాంగ్ అవుతుందనే ఉద్దేశంతో మాన్యువల్ గా మనమే మ్యాపింగ్ అయితే చేస్తున్నాము. సో చూద్దాం, ఇక్కడ నేను అన్ని కూడా లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని తీస్తున్నాను ఇక్కడ. సో తీసేసి అన్ని కూడా ఒక దగ్గర పెట్టేస్తున్నాను. తర్వాత నేనేం చేస్తాను, మళ్ళీ రైట్ సైడ్ లో ఉన్నటువంటి కాస్త అంటే టార్గెట్ టేబుల్లో ఉన్నటువంటి నాకు ఫీల్డ్స్ అన్ని కూడా మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొని వస్తాను. ఇలా తీసుకొని వచ్చేసి ఏం చేస్తానంట అంటే ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ అనేటువంటి చూసుకొని చూడండి, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ ద్వారా మనకి ఏంటి ప్రతి ఒక్కటి ఇటువైపు పంపిస్తున్నాను. సో చెక్ చేసుకోవచ్చు అవన్నీ వస్తున్నాయా లేదా అనేటువంటి క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంటది. ఆరో ఉన్నటువంటి క్లిక్ చేసుకోగానే ఇటువైపు వస్తున్నాయి. సో చూద్దాం ఇక్కడ, రైట్. సో ఏముంది ఇంకా చూద్దాం, మనకి ఇంకొక ఫీల్డ్ కూడా మిగిలిపోయినట్టుంది ఇది. సో చేసిన తర్వాత ఏం మిగిలిపోయింది ఇక్కడ ఫీల్డ్ అనేటువంటిది, ఐ థింక్, రైట్. సో ఇక్కడ ఒక ఫీల్డ్ పైకి వచ్చేసింది, అది కాదు కిందికి తీసుకొస్తున్నాను ఇక్కడ. సో కిందికి తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టేసి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇటువైపు మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో దాన్ని కూడా ఇటువైపు అన్నాను, దట్స్ ఆల్. సో ఇక్కడ నాకు అన్ని కూడా ఏంటి, మనకు లెఫ్ట్ సైడ్ లో ఏమేమి ఉన్నాయో రైట్ సైడ్ లో కూడా అన్ని కూడా నేను తెచ్చుకునే ప్రయత్నం చేశాను. రైట్, ఇక్కడ వరకు ఏంటి మనకు, సో రెండు కూడా మ్యాపింగ్ అనేటువంటి పర్ఫెక్ట్ గా జరిగింది. ఇప్పుడు నేను డేటాను ట్రాన్స్ఫర్ చేయడమే మనం నెక్స్ట్ పని, ఓకేనా. సో దానికోసం ఏంటంటే మరి మ్యాప్ అయినటువంటి ఫీల్డ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. మ్యాపింగ్ ఫీల్డ్స్ అనేది అని చూస్తున్నాను, దేనిలో డేటా దేనిలో స్టోర్ అవుతుందని క్లియర్ గా చూసుకుంటే క్లియర్ కట్ గా అర్థమవుతుంది దేనిలో ఉన్నాయి మనకు డేటా. సో ఎలా స్టోర్ అవుతుందని క్లియర్ కట్ గా కనబడుతున్నాయి ఇక్కడ. సో ఈ విధంగా కనబడిన తర్వాత సింపుల్ గా నేను ఏమన్నాను, ఓకే, సో ఇవన్నీ కూడా డేటా అంతా కూడా మనకు క్లారిటీగా ఉంది. సో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి.
కామెంట్స్ గాని అవన్నీ క్లియర్ కట్‌గా వచ్చేసాయి అనుకున్నప్పుడు తర్వాత నెక్స్ట్ ఏమంటున్నానంటే, నేను దీన్ని ఇక్కడ సింపుల్‌గా సేవ్ అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో, ఎక్కడైతే దీన్ని సేవ్ అనేటువంటి క్లిక్ చేస్తానో, సో, క్లిక్ చేయగానే ఏమవుతుంది మనకు ఈ యొక్క ట్రాన్స్‌ఫార్మ్ అనేటువంటిది, మ్యాపింగ్ అనేటువంటిది సేవ్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం చేయాల్సిందేంటి? మ్యాపింగ్ సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మరి ఇంకొక విషయం ఏంటంటే డూప్లికేషన్ రావద్దు. సో, డూప్లికేషన్ రావద్దు అంటే ఏం చేయాలి మనం? ఒక కొలిస్ ఫీల్డ్ అనేటువంటిది పెట్టాలి. కొలిస్ ఫీల్డ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? సో, డూప్లికేషన్ రానివ్వదు. జస్ట్ లైక్ మన ఆధార్ కార్డ్ నంబర్ లాగా. నిజంగా ఆధార్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళకు వేరొకరికి ఆధార్ కార్డ్ అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు అని చెప్పొచ్చు. సో, డూప్లికేట్ రావద్దు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాను? ఏదైతే మనకు ఈ నంబర్ అనేటువంటి దాన్ని ఇక్కడ కొలిస్ ఫీల్డ్ పెట్టాననుకుందాం. నేను 2 అనేటువంటిది అన్నాను. దట్స్ ఆల్. సో, అనేసి నేను సింపుల్‌గా ఏమంటున్నాను? ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాను. అంటే ట్రాన్స్‌ఫార్మ్ కావాలా డేటా అనేసి. వన్స్ ఒక్కసారి గనుక నేను మళ్ళొకసారి గనుక నేను డేటాను ఇక్కడికి తెచ్చుకోదలుచుకుంటే అప్పుడు ఏమవుతుంది? డేటా అనేటువంటిది మనకు కొలిస్ ఫీల్డ్ చెక్ చేసుకొని అదే నంబర్ వచ్చిందనుకోండి, డేటాను అప్డేట్ చేసుకుంటుంది తప్ప మిగతా అయితే చేయదు. సింపుల్‌గా నేను ట్రాన్స్‌ఫార్మ్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. ట్రాన్స్‌ఫార్మ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడండి ఇదే కదా మనం ట్రాన్స్‌ఫార్మ్ చేయాల్సింది డేటా. సో, ఇదే ఉంది మనకు ట్రాన్స్‌ఫార్మ్ చేయాల్సింది. సింపుల్‌గా నేను ట్రాన్స్‌ఫార్మ్ మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. సో, ఎప్పుడైతే నేను ఇది ఫైనల్ స్టెప్ ట్రాన్స్‌ఫార్మ్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? సక్సెస్‌ఫుల్‌గా వితిన్ హాఫ్ మినిట్ పట్టలేదు. వితిన్ సెకండ్స్‌లో డేటా అనేటువంటి చూడండి ఇక్కడ నేను రిఫ్రెష్ కొట్టగానే డేటా 463 రికార్డ్స్ అయితే రావడం జరిగిందట. ఈ విధంగా ఓకే. డేటా అనేటువంటిది ఎక్సెల్‌లో నుండి డైరెక్ట్‌గా సర్వీస్ నౌలో ఉన్న అకౌంట్‌లోకైతే రావడం జరిగింది. ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. సో, నేను చూడండి ఇక్కడ నేను సార్టింగ్ పెట్టుకుంటే 1 నుండి మొదలవుతుంది. సో, 1 నుండి మొదలైపోయి డేటా అనేటువంటిది ఇవన్నీ వస్తున్నాయి. సో, ఇవన్నీ డీటెయిల్స్ అనేటువంటిది క్లారిటీగా వచ్చాయి. 463 రికార్డ్స్‌ని ఒకవేళ నేను మాన్యువల్‌గా ఎంట్రీ చేయాలంటే ఇట్ టేక్స్ మచ్ టైమ్ రైట్? సో, చూడండి ఇక్కడ నేను ఫార్మ్ మీద ఓపెన్ చేస్తున్నా ఇవన్నీ సో, చూస్తున్నాను. అయితే మీకు చిన్న విషయం చెప్తాను ఇక్కడ. ఇక్కడి వరకు ఏం చేశానండి నేను? ఎక్సెల్‌లో ఉన్నటువంటి డేటాను మన సర్వీస్ నౌలోకైతే తీసుకున్నాను. ఓకేనా? సో, ఎక్సెల్‌లో ఉన్నటువంటి డేటాను సర్వీస్ నౌలోకి తీసుకున్నప్పుడు మీరు గమనించండి. ఎక్సెల్‌లో ఉన్న డేటాను సర్వీస్ నౌలోకి తీసుకోగలిగింది. మళ్ళీ సర్వీస్ నౌలో ఉండి కూడా నేను మళ్ళీ ఎక్సెల్‌లోకి డేటాను కన్వర్ట్ చేసుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మన సర్వీస్ నౌలో పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్‌గా వాడుతున్నామండి. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్‌గా వాడినప్పుడు మేబీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చినటువంటి అకౌంటే. మనం ఏదైనా ఇంటర్నల్ పర్పస్‌గా చిన్నగా ఆర్గనైజేషన్ ఉంది. లేదా చిన్నగా ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఉంది. దానికి సంబంధించిన నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని చేస్తున్నాననుకోండి. చేస్తున్నప్పుడు పొరపాటున డేటా అనేటువంటిది నాకు బ్యాకప్ రావాలా. సో, అంతే గదా! మేబీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చినటువంటి సర్వీస్‌ను 100% నమ్మలేకపోతున్నాను. మేబీ ఇన్‌స్టాన్స్ ఏమైనా ఎర్రర్ వచ్చిందో, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేసి ఇన్‌స్టాన్స్ గనుక పోతే నా డేటా అనేటువంటిది లాస్ అవుతుంది అనుకుంటే, మరి నేనేం చేయగలుగుతాను ఇక్కడ అంటే నేను బ్యాకప్ తెచ్చుకోవాలా? ఈ బ్యాకప్ అనేటువంటిది ఎలా తెచ్చుకోవాలి? అది గూడా మనకు అవసరమే గదా! సో, ఎలా నేను స్టోర్ జేసుకోవాలి? సో, చెప్పలేను నేను డే బై డే ఒక ఫోల్డర్ పెట్టుకొని, ఆ ఫోల్డర్‌లో నేను ఈ డేటా మొత్తాన్ని గూడా స్టోర్ జేసుకుంటాను. మళ్ళీ ఈ రోజు నాకు కంప్లీట్ అయిపోయిందనగానే, ఆ రోజు మళ్ళీ నేను బ్యాకప్ తెచ్చుకుంటాను అనుకుందాం. సో, ఎలా తెచ్చుకోవాలి మరి ఈ డేటాను అనుకుంటే, ఇక్కడ మీకు నేను బ్యాకప్ ఎలా జేసుకోవాలో చూపిస్తాను. సో, ఈ బ్యాకప్ గనుక తెలిసిందనుకోండి సింపుల్ అండి ఇంకా. సర్వీస్ నౌలో ఇంత సింపుల్‌గా ఏది ఉండదు. మనం అన్నీ గూడా ఇక్కడ చూడండి నంబర్ అనేటువంటిది ఉందా? నంబర్ అనేటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని కనబడుతుందా మీకు? ఎక్స్‌పోర్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ అనేసి సింపుల్‌గా మీరు దేనికి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలో క్లియర్ కట్‌గా అన్ని డీటెయిల్స్ వచ్చాయి. పీడీఎఫ్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చా? మీరు ఏది ఎక్స్‌పోర్ట్ చేస్తారంటే అది చేసుకోండి. నేనైతే ఎక్సెల్ ఫైల్‌లోకైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నానట. సింపుల్‌గా ఎక్సెల్ ఫైల్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకోగానే మనకు డౌన్‌లోడింగ్ అయితే ఆప్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. సింపుల్‌గా నేను డౌన్‌లోడ్ మీద క్లిక్ చేశాననుకోండి, నాకొక డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది చూడండి. ఈ విధంగా డేటా అనేటువంటిది మనం ఎక్సెల్‌లో నుండి సర్వీస్ నౌలోకి, సర్వీస్ నౌలో నుండి ఎక్సెల్‌లోకి అయితే నేను డేటాను మూవ్ చేసుకోవచ్చట. చూద్దాం మరి ఇప్పుడు చూద్దాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. నిజంగానే డేటా వచ్చిందా మళ్ళీ అంటే 100% వచ్చేసింది. చూడండి ఇదే కదా డేటా. సో, ఈ డేటా అనేటువంటిది మళ్ళీ సర్వీస్ నౌలో నుండి ఎక్సెల్‌లోకి కూడా రావడం జరిగింది. ఇలా మనం సర్వీస్ నౌలో నుండి ఎక్సెల్‌లోకి, ఎక్సెల్‌లో నుండి సర్వీస్ నౌలోకి డేటాను మూవ్ చేసుకోవడం తెలిసింది. అర్థమైంది కదా! ఇది నేను మీకు సర్వీస్ నౌ ద్వారా డేటాను ఎలా మూవ్ చేసుకోవాలనే విషయాన్నయితే సో, ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే. సో, ఇంకా ఎవరైనా మీకు
సర్వీస్ నో నేర్చుకోవాలా, సర్వీస్ నోలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో యూ కెన్ కాంటాక్ట్ మీ. ఎండింగ్ ఈ వీడియో ఎండ్‌లో నా నంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ కావచ్చు. సో ట్రైనింగ్స్ ఏమైనా కావాలి మీకు అనుకున్నట్లయితే సర్వీస్ నో సైడ్ మీరు మీ యొక్క కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే 100% మీరు నాకు కాంటాక్ట్ చేసి నాతోని మాట్లాడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే సో లైక్ బటన్ అయితే కొట్టడం మర్చిపోద్దండి. ఎందుకంటే ఇంకా చాలా మందికి ఇది రీచ్ అవుతూ ఉంటుంది. మేబీ సో వాళ్ళకి కూడా ఈ కొత్తగా ఇంట్రెస్ట్ వస్తుంది. సర్వీస్ నో మీద కాన్సెప్ట్స్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ అయితే పెరుగుతుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వన్స్ అగైన్ థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.